ఇక సర్కార్కు షాక్. ఆ ప్రకటనలు వెంటనే ఆపండి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. సీఎం జగన్ కు నోటీసుల జారీ. ఇక ప్రభుత్వ డబ్బుతో పార్టీకి సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ ప్రభుత్వం యొక్క డబ్బును, ప్రజల యొక్క సొమ్మును ఆ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. దానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అక్రమాలను ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని ప్రజల్లో బలోపేతం చేసేందుకు ప్రజాధనాన్ని ఖర్చు చేసి వివిధ మార్గాల్లో ప్రకటిస్తుందని హైకోర్టు ఫిల్ దాఖలు చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ ఫిల్పై హైకోర్టు స్పందించింది. ఇకపై జారీ చేసే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత హోదాలో నోటీసులు జారీ చేసింది. అలానే ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కాగ్ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగతి పబ్లికేషన్ ఎండి విశాఖలోని సిబిఐ ఎస్సీ, ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ ఎండి ఢిల్లీలోని సిసిఆర్జీఏ కార్యదర్శి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణ మార్చి 6కు వాయిదా. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 6కు వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2019 వైసీపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పార్టీ ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలను ప్రకటనలకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నం బొట్లవారిపాలెం గ్రామానికి చెందినటువంటి చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న ఈ ఫిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇక దీంతో ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ సొమ్ముతో ప్రైవేట్గా ఆయన పార్టీకి సంబంధించినటువంటి ప్రచారాన్ని చేస్తుండడం, ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారనేది ఆయనకు నోటీసులు ఇచ్చినటువంటి ఆ పరిస్థితి సర్కార్కు, ఏపీ సర్కార్కు షాక్ అని చెప్పొచ్చు.